అందరికీ నమస్కారం అండి. 2026వ సంవత్సరం మార్చి నెలలో శుభముహూర్తాలు, అలాగే వివాహానికి శుభముహూర్తాలు, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలు, మార్చి నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, ఒక్కొక్క రోజున వాటి ప్రత్యేకతలు, తిథి, నక్షత్రాలు, వాటన్నిటిని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ముందుగా అందరికీ హోలీ, ఉగాది, లక్ష్మీ పంచమి, శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ 2026వ సంవత్సరం మార్చి నెలలో 1వ తేదీ నుండి 19వ తేదీ వరకు మనకి ఫాల్గుణ మాసం అయితే ఉంది. 20వ తేదీ నుండి 31వ తేదీ వరకు చైత్రమాసం అయితే ఉంది. మరి ఒక్కొక్క రోజున వాటి ప్రత్యేకతనైతే తెలుసుకుందాము. మార్చి 1వ తేదీ ఆదివారం, త్రయోదశి తిథి, పుష్యమి తిథి పూర్తయిపోయి ఆశ్లేష నక్షత్రం వస్తుంది. ఈ రోజైతే మంచి రోజే. మార్చి 2వ తేదీ సోమవారం, చతుర్దశి తిథి, ఆశ్లేష నక్షత్రం పూర్తయిపోయి మకా నక్షత్రం వస్తుంది. ఈ రోజైతే మంచి రోజు. ఈరోజు వివాహానికి, గృహప్రవేశాలకి ముహూర్తాలు అయితే ఉన్నాయి. అలాగే మార్చి 1, 2 ఈ 2 తేదీల్లో అన్నప్రసన్న, బారసాల, అద్దె ఇల్లు మారటం, కొత్తగా ఉద్యోగంలో చేరటం, నామకరణం, పెళ్లి చూపులు, భూమి రిజిస్ట్రేషన్ ఈ పనులైతే చేసుకోవచ్చు. మార్చి 3వ తేదీ మంగళవారం, పూర్ణిమ తిథి, మకా నక్షత్రం. ఈ రోజైతే మనకి చంద్రగ్రహణం అయితే ఉంది. భారతదేశంలో కూడా ఈ చంద్రగ్రహణం అయితే కనిపిస్తుంది. గర్భవతులు తప్పకుండా నియమాలనైతే పాటించవలసి ఉంటుంది. ఈరోజు ఏ పనులు చేయడానికైతే లేదు. మార్చి 4వ తేదీ బుధవారం, పాడ్యమి తిథి, పుబ్బ నక్షత్రం. ఈ రోజైతే మంచి రోజు. ఈరోజు వివాహానికి, గృహ ప్రవేశాలకి ముహూర్తాలైతే ఉన్నాయి. మార్చి 5వ తేదీ గురువారం, విద్యా తిథి, ఉత్తరా నక్షత్రం. ఈరోజు సంకటహర చతుర్థి. ఈరోజు కూడా మంచి రోజే. మార్చి 6వ తేదీ శుక్రవారం, తదియా తిథి, హస్త నక్షత్రం. ఈరోజు మంచి రోజే. ఈరోజు గృహప్రవేశానికి ముహూర్తాలైతే ఉన్నాయి. అలాగే మార్చి 5, 6 ఈ 2 తేదీల్లో అన్నప్రసన్న, బారసాల, అద్దె ఇల్లు మారటం, కొత్తగా ఉద్యోగంలో చేరటం, పిల్లల నామకరణం, పెళ్లి చూపులు, భూమి రిజిస్ట్రేషన్ ఈ పనులైతే చేసుకోవచ్చు. మార్చి 7వ తేదీ శనివారం, చవితి తిథి, చిత్తా నక్షత్రం. ఈ రోజైతే మంచి రోజు. మార్చి 8వ తేదీ ఆదివారం, పంచమి తిథి, స్వాతి నక్షత్రం. ఈరోజు మంచి రోజు. వివాహానికి శుభముహూర్తాలైతే ఉన్నాయి. మార్చి 9వ తేదీ సోమవారం, షష్ఠి తిథి, విశాఖ నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజు. గృహప్రవేశానికి ముహూర్తాలైతే ఉన్నాయి. మార్చి 7, 8, 9 ఈ 3 రోజుల్లో అన్నప్రసన్న, బారసాల, అద్దె ఇల్లు మారటం, కొత్తగా ఉద్యోగంలో చేరటం, పిల్లల నామకరణం, పెళ్లి చూపులు, భూమి రిజిస్ట్రేషన్ ఈ పనులైతే చేసుకోవచ్చు. అలాగే మార్చి 10వ తేదీ మంగళవారం, సప్తమి తిథి, అనురాధ నక్షత్రం. ఈ రోజైతే చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు. మార్చి 11వ తేదీ బుధవారం, అష్టమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు. మరీ పెద్దగా పనులు చేసుకోవడానికైతే లేదు. మార్చి 12వ తేదీ గురువారం, నవమి తిథి, మూలా నక్షత్రం. ఈరోజు వివాహానికి శుభముహూర్తం అయితే ఉంది. ఈ రోజైతే మంచి రోజు. మార్చి 13వ తేదీ శుక్రవారం, దశమి తిథి, పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు గృహప్రవేశానికి ముహూర్తం అయితే ఉంది. ఈరోజు కూడా మంచి రోజు. అన్ని పనులైతే చేసుకోవచ్చు. మార్చి 14వ తేదీ శనివారం, ఏకాదశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజు. మార్చి 15వ తేదీ ఆదివారం, ఏకాదశి పూర్తయిపోయి ద్వాదశి వస్తుంది, శ్రవణ నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజు. అన్ని పనులైతే చేసుకోవచ్చు. అలాగే ఈరోజు పాప విమోచన ఏకాదశి. ఈరోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి అన్నది ఆల్రెడీ వీడియో ఉంది. ఎవరికైనా కావాలి అనుకుంటే చూసుకోవచ్చు. మార్చి 16వ తేదీ సోమవారం, ద్వాదశి తిథి, ధనిష్ట నక్షత్రం. ఈరోజు మంచి రోజు. మార్చి 13, 14, 15, 16 ఈ 4 రోజుల్లో అన్నప్రసన్న, బారసాల, అద్దె ఇల్లు మారటం, కొత్తగా ఉద్యోగంలో చేరటం, పిల్లల నామకరణం, అలాగే పెళ్లి చూపులు, భూమి రిజిస్ట్రేషన్ ఈ పనులన్నీ కూడా ఈ 4 రోజుల్లో అయితే చేసుకోవచ్చు. మార్చి 17వ తేదీ మంగళవారం, త్రయోదశి తిథి, శతభిష నక్షత్రం. ఈ రోజైతే చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు. మార్చి 18వ తేదీ బుధవారం, చతుర్దశి తిథి, పూర్వభాద్ర నక్షత్రం. ఈ రోజు కూడా చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు. ఉదయం చతుర్దశి తిథి పూర్తయిపోయి అమావాస్య వస్తుంది. మార్చి గురువారం 19వ తేదీ అమావాస్య తిథి ఉదయంతో పూర్తయిపోయి మనకి చైత్రమాసం అయితే ప్రారంభమవుతుంది. అలాగే ఈరోజు ఉగాది పండుగ, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ రోజైతే మంచి రోజు. అలాగే ఈ రోజు నుండి చైత్ర నవరాత్రులు అయితే ప్రారంభమవుతాయి. శ్రీ లలితాదేవికి ఈ చైత్ర నవరాత్రుల్లో పూజ చేయడం చాలా విశేషం. మార్చి 20వ తేదీ శుక్రవారం, విద్యా తిథి, రేవతి నక్షత్రం.
ఈరోజు మంచి రోజే. మార్చి 21వ తేదీ శనివారం, తదియ తిథి, అశ్విని నక్షత్రం. ఈ రోజైతే మంచి రోజు. గృహప్రవేశానికి ముహూర్తాలైతే ఉన్నాయి. మార్చి 22వ తేదీ ఆదివారం, చవితి తిథి, భరణి నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజు. మార్చి 23వ తేదీ సోమవారం, పంచమి తిథి, కృతికా నక్షత్రం. ఈరోజు మంచి రోజు. అలాగే ఈరోజు లక్ష్మీ పంచమి. శ్రీ మహాలక్ష్మీదేవికి ఈరోజు పూజ చేయడం చాలా విశేషం. మరి పూజా విధానం మన ఛానల్లో అయితే పెడతాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని చేసుకోవచ్చు. ఇంట్లో ఆర్థిక సమస్యలున్నా, ఎలాంటి సమస్యలున్నా కూడా దూరం అవుతాయి. మార్చి 20, 21, 22, 23 ఈ 4 తేదీల్లో అన్నప్రసన్న, బారసాల, అద్దె ఇల్లు మారటం, కొత్తగా ఉద్యోగంలో చేరటం, నామకరణం, పెళ్లి చూపులు, భూమి రిజిస్ట్రేషన్ ఈ పనులన్నీ కూడా చేసుకోవచ్చు. మార్చి 24వ తేదీ మంగళవారం, షష్ఠి తిథి, రోహిణి నక్షత్రం. ఈరోజైతే చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు. అలాగే ఈరోజు షష్ఠి తిథి మంగళవారం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ఇష్టం. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం చాలా మంచిది. మార్చి 25వ తేదీ బుధవారం, సప్తమి తిథి, మృగశిర నక్షత్రం. ఈరోజు చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు. మార్చి 26వ తేదీ గురువారం, అష్టమి తిథి, ఆరుద్ర నక్షత్రం. ఈరోజు కూడా చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు. మార్చి 27వ తేదీ శుక్రవారం, నవమి తిథి, పునర్వసు నక్షత్రం. ఈరోజు శ్రీరామ నవమి. ఈరోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి, రాముల వారిని ఎలా పూజ చేసుకోవాలి అన్నది వీడియో అనేది చేసి పెడతాను. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని ఇంట్లో అయితే చేసుకోవచ్చు. మార్చి 28వ తేదీ శనివారం, దశమి తిథి, పుష్యమి నక్షత్రం. ఈరోజైతే మంచి రోజే. మార్చి 29వ తేదీ ఆదివారం, ఏకాదశి తిథి, ఆశ్లేష నక్షత్రం. ఈరోజైతే మంచి రోజు. ఈరోజు వివాహానికి, గృహ ప్రవేశాలకైతే ముహూర్తాలైతే ఉన్నాయి. మార్చి 30వ తేదీ సోమవారం, ద్వాదశి తిథి, మకా నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజు. మార్చి 31వ తేదీ మంగళవారం, త్రయోదశి తిథి, పుబ్బ నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజు. మార్చి 28, 29, 30, 31 ఈ 4 రోజుల్లో అన్నప్రసన్న, బారసాల, సీమంతము, అద్దె ఇల్లు మారటం, కొత్తగా ఉద్యోగంలో చేరటం, పిల్లల నామకరణం, పెళ్లి చూపులు, భూమి రిజిస్ట్రేషన్ ఈ పనులన్నీ కూడా చేసుకోవచ్చు. మరి మార్చి నెలలో ఒక్కొక్క రోజున వాటి ప్రత్యేకత ఏంటి, వివాహానికి, గృహ ప్రవేశానికి ముహూర్తాలు, వాటన్నిటిని గురించి కూడా తెలుసుకున్నాం కదా. మరి ఒకసారి పండుగలను మళ్ళీ తిరిగి చూసినట్లయితే మార్చి 3వ తేదీ హోలీ పండుగ. అలాగే ఈరోజు పౌర్ణమి తిథి, చంద్రగ్రహణం. మార్చి 5వ తేదీ సంకటహార చతుర్థి. మార్చి 15వ తేదీ పాప విమోచన ఏకాదశి. మార్చి 19వ తేదీ ఉగాది పండుగ. అలాగే ఈరోజు నుండి చైత్రమాస నవరాత్రులు అయితే ప్రారంభమవుతాయి. మార్చి 23వ తేదీ లక్ష్మీ పంచమి. మార్చి 24వ తేదీ షష్ఠి తిథి. అలాగే మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం వలన చాలా మంచిది. మార్చి 27వ తేదీ శ్రీరామనవమి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఒక లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ధన్యవాదములు.